మచిలీపట్నంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జనసేన జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. అలాగే పేర్ని నాని ఇంటికి ఎవరూ రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉంది. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని పోలీసులు వెళ్లనివ్వలేదు. పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో మూసేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసుల వింత సమాచారం చెప్తున్నారు. జనసేన కార్యక్రమానికి వర్తించిందని సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను నిలదీశారు పేర్ని నాని. మీ ఇష్టం చేయండి, పంపించు. పంపించి ఎందుకు పంపించారు? ఎక్కడికి పోతున్నా? మీరు అడ్డపడతారండి. పోయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది? ఎవరిని మాట్లాడినాం. మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. నా ఇంటికి వచ్చావని పెట్టి తోస్తావా? ఎట్టొస్తావు సార్? ఏమన్నా పోయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది? ఎవరిని మాట్లాడినాం. మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. నా ఇంటికి వచ్చావని పెట్టి తోస్తావా? ఎట్టొస్తావు సార్? ఏమన్నా పోయకూడదు. మీరు అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, అసలు మచిలీపట్నంలో ఏం జరుగుతోంది? జనసేన జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించడం ఏంటి? సెక్షన్ 30 అమలు చేయడం ఏంటి? ప్రస్తుతం మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు అక్కడ ఉంది. పేర్ని నాని ఇంటికి 100 అడుగుల దగ్గరలోనే ఆ కార్యక్రమం ఉండటంతో పేర్ని నాని ఇంటి చుట్టూ కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నట్టు కూడా పేర్ని నాని ఇంటికి ఎవరిని కూడా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే విషయాన్ని పేర్ని నాని ప్రశ్నించారు. ఎందుకంటే పేర్ని నాని ఇంట్లో పనిచేసే పనివారు కావచ్చు, లేదంటే పక్కనే కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఉంటుంది. కార్యాలయానికి సంబంధించిన సిబ్బందిని కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి. ఓ కార్యాలయానికి సంబంధించిన సిబ్బందిని పోలీసులు తోసివేయడంతో పేర్ని నాని అక్కడికి చేరుకుని పోలీసులు నిలదీశారు. ఇదేం పద్ధతి, ఈ వైఖరి సరికాదంటూ కూడా వారిని నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. ఇది పోలీసులు మాత్రం వింతగా సమాధానం చెప్తారు. సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పడం పట్ల పేర్ని నాని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే తన ఇంటికి 100 మీటర్ల దూరంలోనే జనసేన పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ ఉంది. 100 మందితో అక్కడ కార్యక్రమం చేస్తున్నప్పుడు వారికి వర్తించని సెక్షన్ 30 కేవలం తనకు మాత్రమే ఎలా వర్తిస్తుందంటూ కూడా ఆయన నిలదీసిన పరిస్థితి. ఈ క్రమంలో పేర్ని నాని ఇంటికి ఎవరిని రాకుండా అడ్డుకుంటాము, మీరు బయటకు వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు చెప్పడంతో ఒకసారిగా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తాను అక్కడే ఉంటానంటూ కూడా పోలీసులకు సమాధానం చెప్పడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు పేర్ని నాని పట్ల దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కూడా మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాము. గడిచిన 2 రోజులుగా కూడా జనసేన పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి దిమ్మ ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా 2 రోజుల నుంచి కూడా అక్కడ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. కేవలం వైఎస్ఆర్సీపీ నేతలను, పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలాగే జనసేన కార్యకర్తలు అక్కడ
వ్యవహరిస్తున్న తీరుంది. ఇక ఓవైపు మున్సిపాలిటీ సిబ్బందితో పాటు పోలీసులు కూడా దగ్గరుండి జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరిస్తూనే ఈ తరహాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు కార్యకర్తలపై ఆంక్షలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పేరు నాని చాలా గట్టిగా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తనకు మాత్రమే సెక్షన్ 30 అమలు ఎలా అవుతుందంటూ కూడా ఆయన నిలదీశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. పోలీసులు మాత్రం తన ఇంటికి ఎవరైనా రాకుండా అడ్డుకుంటే మాత్రం ఊరుకోనని పేరు నాని కూడా వారికి గట్టిగా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. అంటే అశోక్ సెక్షన్ 30 అమలు చేయడము అంటే జనసేన కార్యకర్తలకి ఆ కార్యక్రమానికి లేని సెక్షన్ 30 పేర్ని నాని ఇంటికి వచ్చే వాళ్ళకి పేర్ని నాని ఇంటి చుట్టూ ఉండే వాళ్ళకి అమలు చేయడమే ఒక వింత అనుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ని తోసివేయడం ఏంటి అశోక్? అంటే కేవలం ఈ ఒక్క రోజు అనే కాదనే చెప్పుకోవచ్చు. గడిచిన ఏడాదిన్నర కాలంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ఏ చిన్న కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా అక్కడ సెక్షన్ 30 అమల్లో పెడుతూ ఉందంటూ కూడా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎలాంటి భారీ ర్యాలీ నిర్వహించినా వారికి ఎలాంటి అనుమతులు అవసరం లేని పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పేరు నాని ఇంటి వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు మొదటగా లేవు. ఆ కార్యాలయానికి యథావిధిగా వారు విధులు నిర్వహించేందుకు సిబ్బంది వస్తుంటారు. అయితే కంప్యూటర్ ఆపరేటర్ ని ఈ తరహాలో పోలీసులు అడ్డుకోవడం అంటే పేరు నాని కూడా చాలా స్పష్టంగా వీడియోలో ప్రశ్నించిన తీరును మనం చూసాము. అక్కడ ఎలాంటి మేము ఇక్కడ గ్యాదరింగ్ కార్యక్రమాలు కూడా చేయట్లేదు, నా ఇంటికి వచ్చే లేదంటే మా ఆఫీస్కి వచ్చే సిబ్బందిని ఎలా అడ్డుకుంటారంటూ కూడా ఆయన ప్రశ్నించిన తీరైతే కూడా తెలుస్తుంది. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా రోడ్డు మీద తిరగనివ్వకూడదనే ఒక వైఖరితోనే కూటమి ప్రభుత్వం ఈ తరహా పోలీసులను ఉపయోగించి వ్యవహరిస్తున్న తీరైతే కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే అశోక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూసాం. దాడులు జరుగుతున్నా, హత్యాయత్నాలు జరుగుతున్నా పోలీసులు కేవలం చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి దగ్గర వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో ఇది ఇంకో ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఓవైపు కుటుంబ ప్రభుత్వం వచ్చిన దాని నుంచి కూడా ప్రతిరోజు కూడా వచ్చిన మరుక్షణం నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు కార్యకర్తలు టార్గెట్ గా అనేక దాడులు జరిగాయి. కానీ వారెవరిని కూడా నియంత్రించిన పోలీసులు కేవలం వైసీపీ పార్టీకి సంబంధించిన వారిని మాత్రమే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న తీరుకి ఇది నిదర్శనం అనే చెప్పుకోవచ్చు. కేవలం కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో ఆ ఆదేశాల మేరకే పోలీసులు ఈ తరహాలో కక్షపూరితంగా లేదంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణనే చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. పంపించు ఎందుకు పంపించు ఎక్కడ పోతున్నా మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి దగ్గర అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది? మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరు నాని నివాసం వద్ద పోలీసుల ఆంక్షలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి కూడా పేరు నాని నివాసం చుట్టూ జనసేన కార్యకర్తలు అత్యుత్సాహం, జనసేన నాయకులకు సంబంధించిన అత్యుత్సాహం. పోలీసులు జనసేన నాయకులతో కలిసి పేరు నాని నివాసానికి ఈ రోజు ఎవరు రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. ముఖ్యంగా పేరు నాని నివాసం సమీపంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండా మిద్దె ఏర్పాటు చేయడం వల్ల 2 రోజుల నుండి వివాదం నడుస్తుంది. నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేసిన పరిస్థితి. ఇవాళ ఉదయం నుండి కూడా మళ్ళీ అదే పరిస్థితి కొనసాగిస్తున్నారు. పేరు నాని నివాసానికి వచ్చేటువంటి పేరు నాని ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా రానివ్వకుండా ఈ రోజు పోలీసులు అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసి ఈ సందర్భంగా మాజీ మంత్రి పేరు నాని కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. ఎందుకు అసలు సెక్షన్ 30 అమలంటే ఒకవైపేమో అక్కడే పక్కనే జనసేనకు సంబంధించిన వాళ్ళు అక్కడ గుంపులుగా వచ్చి అక్కడ జనసేనకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అభ్యంతరం తెలపకుండా పేరు నాని నివాసానికి వచ్చిన వాళ్ళని పేరు నాని కార్యాలయానికి వచ్చిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చేటువంటి సిబ్బందిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం పట్ల ప్రశ్నించారు. పోలీసులతో ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు పేరు నాని. సెక్షన్ 30 కేవలం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ఉంటుందా, జనసేన వాళ్ళకు ఉండదా, అసలు సెక్షన్ 30 ఆర్డర్ చూపించినట్టు కూడా నిలదీశారు. సో పోలీసులు మాటిమాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి పేర్నినాని నివాసానికి ఎవరిని రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం కేవలం జనసేనకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడం కోసం, జనసేనకి ఆ జెండా ఆ మిద్దిగా ఏదైతే ఉంటుందో దానికి కాపలా కాసేందుకు మొత్తం చుట్టుపక్కల ఎవరిని రానివ్వకుండా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పేర్నినాని నివాసానికి వచ్చిన వాళ్ళని ఎవరు రానివ్వకుండా అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కేసు. అంటే సతీష్, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, పేర్నినాని అడిగే ఏ క్వశ్చన్ కి కూడా పోలీసుల దగ్గర ఆన్సర్ లేదు. నీళ్లు నములుతున్నారు, సర్ది చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు కానీ ఆన్సర్ చెప్పట్లేదు. మీరు చెప్పినట్లుగా ఇప్పుడు జనసేన కార్యక్రమానికి వర్తించిన ఈ సెక్షన్ 30 వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వెళ్లే సిబ్బందికి ఎందుకు వర్తిస్తుంది, ఎలా వర్తిస్తుంది, అసలు పోలీసులు ఏమంటున్నారు దీనిపై? సో నిన్నటి నుండి కూడా పోలీసులు దీనిపైన స్పందించుకున్నా, ఒకవైపు ఏమో జనసేనకు సంబంధించినటువంటి ఎంపీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి, అక్కడ ఉద్రిక్తత ఉద్దేశపూర్వకంగానే అక్కడ రాజకీయ రగడ సృష్టించేటువంటి ప్రయత్నం జనసేన చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ అందుకోసమని ఈ రోజు ఉద్దేశపూర్వకంగా, వాస్తవానికి నిన్న అక్కడ ప్రత్యేకంగా మళ్ళీ ఆ మిద్దెను ఏర్పాటు చేసి అక్కడ పేర్నినాని నివాసానికి పక్కన పేర్నినాని నివాసం సమీపంలోనే అక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలు నిర్వహించి రెచ్చగొట్టేటువంటి ధోరణి ప్రదర్శించేటువంటి ఒక వ్యూహాన్ని జనసేన అమలు చేస్తే దానికి పోలీసులు సహకారం అందించడం. సాధారణంగా ఎక్కడైనా ఉద్రిక్తత పరిస్థితులు ఉంటే వాటిని సద్దుమణిగేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ ఇక్కడ కేవలం ఏకపక్షంగా పోలీసు వ్యవహరించి ఒకవైపు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని నియంత్రించకుండా అక్కడ ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి పేర్నినాని నివాసానికి ఎవరిని రానివ్వకుండా చేయాలి, ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా రానివ్వకుండా చేయాలి. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయాల్లో కనీసం సిబ్బందిని కూడా రాకుండా చేయడం పట్ల పేర్నినాని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే నిలదీశారు వాళ్ళు పోలీసుల్ని. ఎందుకు ఆంక్షలు విధిస్తున్న సెక్షన్ 30 ఎక్కడుందని చూపించమని అడిగినా సరే ఆర్డర్ కాపీ చూపించమని అడిగారు. ఈ నేపథ్యంలోనే ఏదోలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి ఒక దురుద్దేశం అయితే ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పోలీసులు పూర్తిగా జనసేనకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తే, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తే చేసేటువంటి వైఖరి వల్ల అక్కడ ఈ ఉద్రిక్తత దారి తీస్తుందనే పేర్నినాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఎందుకు మీ ఇష్టం చేయండి, మేము ఉంటాం. పంపించండి, ఎందుకు పంపించారు? ఎక్కడికి పోతున్నా మీరు